హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా చికెన్ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకోవాలి. నేను ఈరోజు కేజీన్నర చికెన్ తీసుకున్నాను. దానికి సరిపడా 5 స్పూన్ల నూనె వేసుకోవాలి. ముందుగా అందులో 2 యాలకులు, 3 లవంగాలు, చిన్న దాల్చిన ముక్క, 2 బిర్యానీ ఆకు, కొంచెం బండ పువ్వు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని పుదీనా ఆకులు వేసి వేయించుకోవాలి. దోరగా వేగాక 1.5 స్పూన్ పసుపు వేసుకోవాలి. అది కాస్త వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు చికెన్కి సరిపడా ఉప్పు వేసి కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత అందులోకి సరిపడా ఉల్లిగడ్డ, ఎండు కొబ్బరి వేసి గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ నుంచి నీళ్ళని సపరేట్ అయిన తర్వాత 8 స్పూన్ల కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మంచిగా కలిపి కొద్దిసేపు మూత పెట్టి ఉడికించాలి. ఒక 3 నిమిషాల వరకు 3 నిమిషాలు మూత పెట్టి ముందు మగ్గించుకోవాలి. అది మగ్గిన తర్వాత అందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, ఎండు కొబ్బరి మిక్చర్ని అందులో వేసి కలుపుకోవాలి. అందులోనే ధనియాల పొడి వేసి మంచిగా కలిపి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు చికెన్ మంచిగా ఉడికిపోతుంది. ఆ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే.